రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతుల విషయంలో ముఖ్యంగా ఖమ్మంలో చూసుకుంటే ముగ్గురు మంత్రుల నుండి కూడా అక్కడ ఏ రైతుకు కూడా ఇంతవరకు న్యాయం జరగలే. ముగ్గురు మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఖమ్మం ఏరియా నుండి ఉండి ఎలాంటి న్యాయం జరగలేదంటే ఇది సిగ్గుచేటు. ఇది ఒక సిగ్గుచేటు మాత్రమే. ముగ్గురు మంత్రులుండి కూడా పంటలు ఎండబెట్టిర్రు. ముగ్గురు మంత్రులుండి పంటలు ఎండబెట్టిరట. ఎండబెట్టడం కాదు, ఇంకా వరదల్లో కూడా కొట్టుకుపోయినటువంటి పంటలు దాని విషయంలో నష్టపోయినరు. దాంట్లో కూడా ఎలాంటి సహాయం లేదు ఇంతవరకు. ఇక ఖమ్మంలో పంటలు ఎండిపోతున్నాయి. 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడం ఇక చాత కాదా? 22 రోజులైనా గండి పూడ్చడం చాత కాదా? ఏది ఖమ్మంలో పంటలు ఎండిపోతుంటే ఇక రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఇక మొద్దు నిద్రపోతుంది. రైతులేమో ధర్నా చేస్తూ ఉంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరో కాదు, ఇక్కడ ప్రభుత్వం అంటేనే రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ చేతగానితనం వల్ల 1,00,000 ఎకరాల్లో పంట నష్టం. కాంగ్రెస్ యొక్క చేతగానితనం అంటే రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల 1,00,000 ఎకరాల్లో పంట నష్టం పోయింది. 1,00,000 ఎకరాల్లో. ఇక సర్కారుకు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా? కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా? కూల్చివేతలు హైడ్రా పేరిట హైదరాబాద్లో హడావిడి చేస్తురు. ఇక 9 మందిని గెలిపించడమే ఖమ్మం ప్రజల తప్ప. అది వాస్తవమే. ముమ్మాటికి 9 మందిని గెలిపించడం ఖమ్మం ప్రజలు చేసినటువంటి తప్పు. ఇప్పుడు వాళ్ళకు అర్థమైపోతుంది ఇక్కడ పరిస్థితులు ఏందనేది. ఇకపోతే వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారు? ఇగో ఇది లేదు. ఎండిపోతున్న పంటల గురించి పట్టింపు లేదు. వరదల్లో కొట్టుకుపోయినటువంటి పంట గురించి, నష్టపరిహారం గురించి కూడా పట్టింపు లేదు. ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే రేవంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ ఇక గాడి తప్పింది. మొత్తం గాడి తప్పింది. లా అండ్ ఆర్డర్ అంటే ఎట్లా ఉండాలి? ఒక రూల్ ప్రకారంగా వెళ్ళిపోవాలి కదా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అసలు మొత్తం గాడి తప్పిపోయినటువంటి పరిస్థితి. ఇక 10 నెలల్లోనే 2,000 అత్యాచారాలు జరిగినాయి. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ముగ్గురు మంత్రుల నుండి ఖమ్మం జిల్లాలో పంటలను ఎండబెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముగ్గురు మంత్రులుండి ఖమ్మంలో పంటలన్నీ ఎండబెట్టిరు. ఈ ఎండబెట్టిన విషయం అటు పక్కకు పోతే ఇక వరదల్లో కొట్టుకుపోయినటువంటి పంటలకు నష్టపరిహారం అది కూడా లేనే లేదు. ఈ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్నటువంటి పంట పొలాలపై తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక తలాపున సముద్రం ఉన్న చేప పిల్లలు ఇక నీటికేడ్చినట్టు ఇక ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తలాపున నీళ్లున్నా కానీ చేప పిల్లలు నీళ్ళ కోసం ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇట్లా ఉంది. ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులట, ఒక్కరు కాదు 9 మందిని గెలిపించిందంట. 9 మందిని గెలిపిస్తే అందులో ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు మంత్రుల వల్ల ఎండిపోతున్న పంటలు, వరదల్లో కొట్టుకుపోయినటువంటి పంట, దీని విషయంలో ఏ ఒక్క మంత్రి కూడా నోరు తెరవట్లే. ఇక మేం చేస్తామంటే మేము ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి అక్కడ జిల్లాలోనే ఎలాంటి పని సరిగా జరగట్లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏం చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు? ఇక ముగ్గురు మంత్రులు ఉండి కూడా న్యాయం జరగలేదని రాష్ట్రం అంతా డప్పు కొడుతున్నటువంటి మాట ఇది. రాష్ట్రమంతా ఈ మాటలు మాట్లాడుకుంటారు. దీని విషయంలో ఇలా రేవంత్ రెడ్డి మరి ఏం సమాధానం చెప్తాడు ముఖ్యమంత్రి? ఇట్లా పంట నష్టపోయారు, రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం మొత్తం మీద మొద్దు నిద్రపోతుందట. రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు. అంటే మాకేం సంబంధం? ధర్నా చేసుకుంటే వాళ్ళే చేసుకుంటారు, కడుపు మాడితే వాళ్ళదే మాడుతుంది రైతులది. మాకేం అవసరం? మేమైతే కుర్చీలో కూర్చున్నాం, చల్లగా ఫ్యాన్ల కింద హ్యాపీగా ఉన్నాం, చాలు. మాకు ప్రజలు పట్టం కట్టిరు, మాకు ఇచ్చినటువంటి 5 ఏళ్ల పరిపాలనలో మేము ఎట్లయినా వ్యవహరిస్తాం అనే విధంగా ఉంది తీరు. ఈ తీరు అట్లనే ఉంది. ఇక